హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మూన్ షైన్ డివైన్ హెరో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీ పర్సన్ నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తను మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారా లేదా నెగిటివ్గా ఆలోచిస్తున్నారా చూసేద్దామండి ఈ వీడియోలో. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే అక్కడ నంబర్ ఉంది కదా, 9505752242 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే చేయండి ఫ్రెండ్స్, ఓకే. అలాగే మీకు నా రీడింగ్ నచ్చుతుంది, ఎంతో కొంత మెసేజెస్ అనేది మీకు రెజొనేట్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్, ఓకే. మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి, అసలు మీరు ఈ పర్సన్కి గుర్తుకు వస్తున్నారా లేదా చూసేద్దాం. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్, టెంపరెన్స్. ఎందుకు ఎమోషనల్ అవుతున్నారండి, చాలా ఎమోషనల్ అవుతున్నారు. చూద్దాం, ఇంకా మెసేజెస్ తీద్దాము. తను ఎందుకు అంతగా ఎమోషనల్ అవుతున్నారు లేట్ నైట్ థాట్స్లో. బాధపడడం, ఏడవడం, లోపల కుమిలిపోవడం లాంటివి చేస్తూ ఉన్నారనమాట. కానీ బయటకు మాత్రం ఒక ఎంపరర్ లాగా, అసలు తన లైఫ్లో అసలు బాధలే లేదు, చాలా హ్యాపీగా ఉన్నారు తన ఫ్యామిలీతో అన్నట్టుగా ఉన్నారండి ఈ పర్సన్. కానీ లోపలైతే చాలా బాధపడతా ఉన్నారు. తన ఎమోషన్స్ని తను బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారు. మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్కి ఏదో ఒక విషయంలో అయితే క్లారిటీ అనేది వచ్చిందండి. సో తనకు ఏ విషయంలో క్లారిటీ వచ్చింది చూసేద్దాం. కార్డ్స్ అన్ని తీస్తే అర్థమవుతుంది మనకి తనకి ఏ విషయంలో క్లారిటీ వచ్చింది. మీ విషయంలోనా లేదా అదర్ పర్సన్ ఏదైనా ఉంటే వారి విషయంలోనా చూసేద్దాం. తన చుట్టూ వాల్ పెట్టుకుంటున్నారు. మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు. దూరం నుంచి తను అడ్మైర్ చేస్తూ ఉన్నారు. ఏదో ఒక విషయంలో అయితే మీ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారండి. వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీతో కాంటాక్ట్లోకి రావాలి, మీకు కాల్ మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ కొంతమందికి మీ పర్సన్ తన కెరియర్ పరంగా ఎక్కడికైనా ట్రావెల్ చేసేది కూడా ఉందండి. తన చుట్టూ ఉన్న పరిస్థితులు అప్ అండ్ డౌన్ కూడా అవ్వబోతున్నాయి అన్నమాట. ఆ విషయంలో కూడా మీ పర్సన్ బాధపడతా కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ పర్సన్కి మీతో దూరంగా ఉండడం ఇష్టం లేనట్టుగా ఉంది. ఒకవేళ మీరిద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా మిమ్మల్ని చూస్తూ ఉండడం, మిమ్మల్ని గమనిస్తూ ఉండడం లాంటిదన్నమాట. ఇప్పుడు తను దూరంగా వెళ్ళి ఉంటే అలాంటి ఛాన్స్ తనకు ఉండదు కదా. సో ఆ విషయంలో కూడా తను ఎమోషనల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు, మీకు ఎమోషనల్ ఆఫర్ ఇవ్వాలి అని అనుకుంటున్నారండి. అంటే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ చాలామంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు మీ ఇద్దరి మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి మీరిద్దరు దూరం అవ్వడం లాంటిది ఏదో జరిగి ఉంటుంది. సో ఆ పర్సన్ అయితే మీ నెంబర్ ఒకవేళ బ్లాక్లో పెట్టేసి ఉంటే అన్బ్లాక్ చేయబోతున్నారండి. ఆ పర్సన్ దగ్గర నుంచి మీకు కమ్యూనికేషన్ రాబోతుంది అన్నమాట. మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ ఉంటుందండి. సో ఆ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. మీ పర్సన్ లైఫ్లో తను ఎవరినో దూరం అవ్వడం లాంటిది ఏదో జరిగిందండి. దాని వలన మీ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారు. తన లైఫ్లో ఏదో సిచ్యువేషన్ అనేది డెత్ అయిపోయింది. తను చాలా ఇష్టపడిన వ్యక్తి కావచ్చు, తను ఎవరైనా ఉండొచ్చండి. సో వారు తనకంటే దూరంగా వెళ్ళడం లాంటిదన్నమాట. ఆ విషయంలో కూడా మీ పర్సన్ బాధపడతా ఉన్నారు. అండ్ తనకు హెల్త్ కూడా బాగోలేదండి. అండ్ రిలేషన్షిప్ పరంగా అయితే మీ ఇద్దరి రిలేషన్షిప్ లాస్ట్ స్టేజ్కి విడిపోవడానికి రెడీగా ఉంది అని చెప్పొచ్చండి. మీ ఇద్దరి మధ్యలో ఏదో టవర్ అనేది పడే ఛాన్స్ ఉంది. మీ ఇద్దరి మధ్యలో కోర్ట్ కేసెస్ జరగడం లాంటిది కూడా ఏదో జరుగుతూ ఉన్నాయండి మీకు మీ పర్సన్ మధ్యలో. మీ ఇద్దరి మధ్యలో ఏదైనా కోర్ట్ కేసెస్ లాంటి ఏదైనా ఉంటే ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే తనకు సరిగా న్యాయం జరగలేదు, తను అనుకున్న విధంగా పరిస్థితులు లేవు అని బాధపడతా ఉన్నారండి. అండ్ తనకు హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చింది మీ పర్సన్కి. మీకు కాల్ మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ట్రెడిషనల్గా మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. సింగిల్ ఎవరన్నా చూస్తూ ఉంటే మీకు ట్రెడిషనల్గా ఎంగేజ్మెంట్ జరగడం, మ్యారేజ్ జరగడం లాంటిదైనా కమిట్మెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. అండ్ కొంతమంది ఫ్రెండ్స్తో విందు వినోదాల్లో పాల్గొనడం, ఒక గెట్ టుగెదర్ పార్టీస్ లాంటిది కూడా చూపిస్తుందండి ఇక్కడ.
ఆ టైంలోనే ఆ గెట్ టుగెదర్ పార్టీస్లోనే మీరు మీ పర్సన్ ఇద్దరు కలిసే ఛాన్స్ కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ ఎవరి చెప్పు చేతల్లో ఉండే పర్సన్ అయితే కాదండి. తనకు తనే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చుకోవడం, ఎవరిని చేసేయకుండా తన ఎనర్జీలో తను ఉంటారు. తనకు తను ఎక్కువ సెల్ఫ్ లవ్ చేసుకుంటారనమాట. అలాంటి పర్సన్ కూడా ఉండొచ్చు మీ లైఫ్లో. తను తిట్టినా మీరే వెళ్ళి మాట్లాడాలి, మీరు తిట్టినా మీరే వెళ్ళి మాట్లాడాలి అన్నట్టుగా అనమాట. తను అసలు ఎవరికి లొంగరండి మీ పర్సన్. తను ఏమనుకుంటే అది చేస్తారు. తన ఎనర్జీలో తను ఉంటారండి, ఒక మాటలో చెప్పాలంటే. ఓకే, ఈ కార్డ్స్ కింద క్లారిఫికేషన్ చేసుకుంటే మాట్లాడుకుందామండి. టెంపరెన్స్ కార్డ్కి 3 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ వచ్చింది. అంటే మీ పర్సన్ ఇక్కడ తన ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారు కదా. మీరు గుర్తుకొస్తున్నారు ఈ పర్సన్కి లేట్ నైట్ థాట్స్లో బాగా. రోజంతా వర్క్లో బిజీ ఉన్నా, ఫ్రెండ్స్తో హ్యాపీగానే ఉన్నా, తను విందు వినోదాల్లో పాల్గొంటా ఉన్నా కూడా, ఎంత మందిలో ఉన్నా మీరు లేదు అనే లోటు అనేది ఈ పర్సన్కి కనిపిస్తుందండి. తన లైఫ్లో అదర్ పర్సన్ ఉండొచ్చు, తనకు చాలా ఆప్షన్స్ ఉండొచ్చు, ఎవరు ఉన్నా సరే మీతో అటాచ్ అయినట్టుగా, మీతో కనెక్ట్ అయినట్టుగా ఎవరితోనూ కనెక్ట్ అవ్వలేకపోతున్నారనమాట. తన లైఫ్లో ఫ్రెండ్స్ సర్కిల్తో కూడా తను డిస్కషన్ చేస్తూ ఉన్నారండి మీ గురించి. వాళ్ళ అడ్వైస్ అనేది తీసుకుంటా ఉన్నారనమాట. మీతో రీయూనియన్ ఎలా చేయాలి, మీ లైఫ్లోకి ఎలా రావాలి అన్నట్టుగా. ఏస్ ఆఫ్ స్వార్డ్స్కి ఏస్ ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్కి మీ రిలేషన్షిప్ పరంగా ఒక క్లారిటీ అయితే వచ్చేసిందండి. ఎందుకంటే తన లైఫ్లో ఉన్న అదర్ పర్సన్, థర్డ్ పార్టీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు అనమాట. వారు మీ పర్సన్ని మనీ పరంగా ఏదైనా మోసం చేసి ఉండొచ్చు, లేదా ఏదైనా ఉండొచ్చు అండి. మీ పర్సన్కి ఎక్కువ వాల్యూ ఇవ్వకపోవడం, చీటికి మాటికి గొడవ పడడం, తను ఒకవేళ డామినేట్ పర్సన్ అయి ఉంటే కూడా తను ఏదనుకుంటే అదే జరగాలన్నమాట. అలాంటి పర్సన్ ఎవరైనా ఉంటే తన లైఫ్లో, ఇంకా వారి విషయంలో, మీ విషయంలో అయితే మీ పర్సన్కి చాలా క్లారిటీ అనేది వచ్చేసింది అనమాట. మీకు కాల్ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ తన ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారు కదా, తన చుట్టూ వాల్ పెట్టుకొని ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ తన ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకోవడం, తన చుట్టూ వాల్ పెట్టుకోవడం అనమాట. ఎన్ని రోజులు తన మనసులో ఉన్న ఫీలింగ్స్ బయటకు చెప్పకపోవడం, తన లైఫ్లో ఎవరిని రానివ్వకపోవడం, అంటే మిమ్మల్ని తన చుట్టూ బౌండరీస్ అనేది గీసుకొని ఉన్నారండి ఈ పర్సన్, మీరు తన లైఫ్లోకి వెళ్ళకుండా. ఆ పర్సన్ ఇప్పుడు మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. మీ పర్సన్ లైఫ్లో ఒక బ్యాడ్ కర్మ అనేది ముగిసిపోయింది అని అనిపిస్తుందండి. ఒక న్యూ సైకిల్ అనేది తన లైఫ్లో స్టార్ట్ అవ్వబోతుంది. మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు, కాకపోతే చాలా ఫాస్ట్గా మూమెంట్ తీసుకుంటున్నారా అంటే లేదు, చాలా స్లోగా. వెళ్దాంలే, తను ఎక్కడికి వెళ్తుంది, నా కోసం ఎన్ని సంవత్సరాలైనా సరే ఎదురు చూస్తూనే ఉంటారు అన్నట్టుగా అనమాట. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ గురించి కన్వర్ట్ చేసుకొని చూడండి మీరు. ఓకే, ఒకవేళ ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తే ఏమైనా బెనిఫిట్స్ వస్తుందా, తర్వాత మీ లైఫ్లోకి వస్తే ఏదైనా బెనిఫిట్ వస్తుందా అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు. ఇక్కడ జస్టిస్ కార్డ్కి స్ట్రెంగ్త్ వచ్చిందండి. సో ఇక్కడ కొంతమంది అయితే కోర్ట్ కేసెస్లో ఉన్నారు. మీకు మీ పర్సన్కి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదండి. ఒకవేళ మీరు ఎక్కువగా ఈ పర్సన్కి ప్రేమ పంచడం లాంటివి చేస్తా, ఈ పర్సన్ మీకు ఒక ఇంచ్ అంతా కూడా ప్రేమ పంచరండి. అసలు మిమ్మల్ని కేరే చేయరు ఈ పర్సన్. మీరు మాత్రం చాలా ఎఫర్ట్స్ పెట్టడం, ఈ పర్సన్ గురించి ఎక్కువ కేరింగ్ చూపించడం, తను టైంకి తిన్నారా లేదా అన్ని మీరు ఎంతైతే ఈ పర్సన్ పరంగా కేరింగ్ తీసుకుంటారో ఆ పర్సన్ అంత హీనంగా చూడడం అన్నమాట మిమ్మల్ని. చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితుల్లో కూడా మీ పర్సన్ ఉండరండి, చాలా మూర్ఖత్వం ఉంటుంది ఎక్కువగా. కింగ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. మీ పాస్ట్ పర్సనే మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి, మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మేబీ ఇప్పుడు మీ దగ్గర ఏదైనా మనీ ఫ్లో కూడా చాలా బాగుండి ఉంటుందండి, అందుకు కూడా ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీ పాస్ట్ పర్సన్తోనే మీకు రీయూనియన్ అవుతుంది. ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు 3 డేస్లో కాల్ మెసేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, అండ్ నేను కొన్ని రాసులు చెప్తా ఉంటానండి. ఇక్కడ టారస్,
లియో, క్యాన్సర్, వర్గో, ఏరిస్, స్కార్పియో, అక్వేరియస్, సాజిటేరియస్, పైసిస్, లీబ్రా. ఈ రాసులు కనిపిస్తూ ఉన్నాయండి. ఓకే, ద టవర్ కార్డ్కి క్లారిఫికేషన్ 2 కార్డ్స్ వచ్చాయి, తీసుకుందాము. ఇక్కడ నాకు ఎక్సెట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ కనిపిస్తుందండి. మీ పర్సన్ నిద్రపోయే ముందు తన లైఫ్లో ఎక్సెట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ఉంటే వారు మీ పర్సన్కి చాలా మోసం చేయడం అనమాట. మీ పర్సన్కి తెలియకుండానే ఆ పర్సన్ మీ పర్సన్తోనే ఉండడం, అదర్ పర్సన్తో కూడా ఉండడం అనమాట. ఆ విషయమే మీ పర్సన్కి తెలిసిందండి. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే వారితో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండాలి. వారి నెంబర్ని మళ్ళీ మీ నెంబర్ని పర్సన్ ఎలా బ్లాక్లో పెట్టేయడం, మీరు కాల్ మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వకపోవడం లాంటిది ఎలా చేస్తూ ఉంటే ఇప్పుడు ఆ పర్సన్కి కర్మ అనేది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ పర్సన్ నెంబర్ని మీ పర్సన్ బ్లాక్లో పెట్టేసుకోవడం, తన లైఫ్లో నుంచి పారిపోయి రావడం, మళ్ళీ మీకు కాల్ మెసేజ్ చేయాలి, మీతో రిలేషన్షిప్లోకి రావడం. ఇక్కడ ఆల్రెడీ నేను ఫస్ట్లోనే చెప్పాను, మీ పర్సన్కి ఏదో ఒక విషయంలో క్లారిటీ అనేది వచ్చింది అని. థర్డ్ పర్సన్ విషయంలోనే మీ పర్సన్కి చాలా స్ట్రాంగ్గా క్లారిటీ అనేది వచ్చిందండి. తన పరిస్థితి ఎలా ఉందంటే ఇంత నమ్మించి ఇంత మోసం చేస్తారా, చాలా నమ్మక ద్రోహం చేశారు అన్నట్టుగా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారండి. ఈ పర్సన్ ఎలా ఉంటారంటే థర్డ్ పర్సన్ చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉండి ఉంటారు ఈ పర్సన్. అండ్ వారి దగ్గర మనీ కూడా ఎక్కువ ఉంటుందండి, కొద్దిగా రిచ్గా కూడా ఉంటూ ఉంటారు ఈ పర్సన్. సో వారితో మీ పర్సన్ రిలేషన్షిప్లోకి వెళ్ళి ఉంటే ఈ పర్సన్ అక్కడ ఘోరంగా దెబ్బతిన్నారు అని చెప్పొచ్చు. ఆ రిలేషన్షిప్లోకి మీ పర్సన్ ఎందుకు వెళ్ళారంటే తనే వారి సోల్ అన్నమాట అన్నట్టుగా మీ పర్సన్ ఫీల్ అయ్యి వెళ్ళారండి. ఒక దేవతను చూసినట్టు చూశారు వారిని అని చెప్పొచ్చు. కానీ తర్వాత ఏం తెలిసింది మీ పర్సన్ కంటే తన దేవత కాదు దయ్యము అనేసి తెలిసిందనమాట. ఆ విషయంలోనే చాలా బాధపడతా ఉన్నారు. ఇంకా ఇప్పటిదాకా మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీతో కాంటాక్ట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. థర్డ్ పర్సన్తో కాంటాక్ట్లో ఉంటే ఇప్పటిదాకా వారితో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏర్పడే ఛాన్స్ అయితే ఉందండి. ఓకే, నైట్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ కార్డ్. మీ లైఫ్లోకి రావడానికి తను వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి, వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ పర్సన్ మీ పరంగా ఏదైనా వేరేగా బిహేవ్ చేసి ఉంటే కూడా మీకు సారీ అడగాలి, మీకు ఎమోషనల్ ఆఫర్ ఇవ్వాలి, మీకు ప్రపోజ్ చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఈ పర్సన్ రాశి వచ్చేసి స్కార్పియో అయి ఉండొచ్చు, లేదా టారస్ అయినా ఉండొచ్చు అండి. తన లైఫ్లో ఉన్న రిలేషన్షిప్ నుంచి తను బ్యాక్ స్టెప్ తీసుకొని ఉన్నారండి. తన లైఫ్లో ఇవన్నీ జరిగిన విషయాలు మీకు తెలిసి ఉండకపోవచ్చండి. ఒకవేళ తెలిస్తే ఈ పర్సన్ మీరు హర్ట్ చేస్తారేమో, తనని తక్కువ చేసి చూస్తారేమో అన్నట్టుగా తను సైలెంట్గా ఉన్నారనమాట ప్రజెంట్లో. ఆ రిలేషన్షిప్ నుంచి తను బ్యాక్ స్టెప్ తీసుకొని ఉన్నారు. అండ్ ఇక్కడ తన పరిస్థితి అయితే ఏమీ బాగోలేదు, చాలా ఘోరంగా దెబ్బతిన్నాను, చాలా ఘోరంగా మోసం చేశారు అన్నట్టుగా చాలా బాధపడతా ఉన్నారు. అండ్ తను ఉన్న రిలేషన్షిప్ ఇంకా విడిపోవడానికైతే లాస్ట్ స్టేజ్లో ఉంది అని చెప్పొచ్చండి. చాలా స్ట్రాంగ్ మెసేజ్ అయితే వస్తుంది. ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే, కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. ఓకే, సో 3 ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్ కార్డ్. ఇంకా తన లైఫ్లో అన్ని దారులు మూసుకుపోయాయి, ఇంకా ఒంటరి అయిపోయినట్టుగా, తనకు అన్ని దారులు మూసుకుపోయినట్టుగా, తను ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఇంకా తన లైఫ్ ఇక్కడతో స్పైల్ అయిపోయింది, ఇంకా ఎలాంటి దారులు లేవు అన్నట్టుగా బాధపడతా ఉన్నారండి. ఒంటరిగా కూర్చొని బాధపడతా ఉన్నారనమాట. ఎవరితో కలవడానికి కూడా ఇష్టపడడం లేదు ఈ వ్యక్తి. ఇంకా ఎలా ఆలోచిస్తున్నారు తను అంటే మీరు తన పరంగా తనతో రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి మీరు తనని చాలా చేసేసి ఉన్నారనమాట. మీరు గడికోసారి కాల్ చేయడం, తిన్నావా, బాగున్నావా అన్నట్టుగా మాట్లాడడం లాంటిదన్నమాట. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు. ఇక్కడ చాలా వర్షం పడుతుందండి, ఇక్కడ చర్చ్ ఉంది. ఓకే,
మీరు ఎండనక వాననక ఈ 24 గంటలు ఈ పర్సన్ గురించి ఆలోచించడం అనమాట. కానీ ఈ పర్సన్ మీరు నడి సముద్రంలో ఉన్నారా, అసలు ఎలా ఉన్నారో కూడా ఈ పర్సన్ పట్టించుకోలేదు మీకు. నడి సముద్రంలో వదిలేసి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయారనమాట తను. మీరు ఎంత బాధపడుతున్నారు, ఆ వర్షంలో తడుచుకుంటా తన వెంబడ పడడం అనమాట. మీరు చాలా ప్రేమను పంచి ఉన్నారండి, ఒక మదర్ కేరింగ్ చూసి ఉన్నారు ఈ పర్సన్కి. కానీ ఈ పర్సన్ అర్థం చేసుకోలేదు అసలు. నువ్వు వాటర్లో తడుస్తున్నావా, అసలు నువ్వు వాటర్లో మునిగిపోతున్నావా, అసలు ఏమీ పట్టించుకోలేదు అసలు. అవన్నీ ఈ పర్సన్కి ఇప్పుడు గుర్తొస్తున్నాయండి. మీరు ఈ రిలేషన్షిప్ పరంగా ఎంత చేసి ఉన్నారు, ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు, కానీ తనే పట్టించుకోలేదు అని అవన్నీ ఈ పర్సన్కి ఇప్పుడు గుర్తుకొచ్చి బాధపడతా ఉన్నారనమాట. డెత్ కార్డ్కి క్లారిఫికేషన్ కార్డ్. కొంతమందికి మ్యారేజ్ అయి ఉంటుందండి మీ పర్సన్కి. సో తన లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ కూడా అంత మంచివారు కాకపోవచ్చు అండి. సో మీ పర్సన్ వారి పట్ల అయితే చాలా ఘోరంగా మోసపోవడం లాంటిది జరిగినట్టుగా కనిపిస్తుంది, లేదా తన లైఫ్లో ఉన్న పర్సన్ తనకు దూరం అవ్వడం లాంటిది అనమాట. తన హెల్త్ బాగుండకపోవడం లాంటిది ఏదో జరిగినట్టు అనిపిస్తుందండి నాకు ఇక్కడ. ఆ విషయంలో కూడా మీ పర్సన్ బాధపడతా ఉన్నారండి. కింగ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. ద సన్. తన విష్ ఏంటిది అంటే ఇప్పుడు ఎలాగైనా సరే మీకు కాల్ మెసేజ్ చేయాలి, తనకు మాట్లాడాలనిపిస్తుంది, మీ లైఫ్లోకి రావాలనిపిస్తుంది, మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలనిపిస్తుంది, కానీ ఎలాగా అన్నట్టు అనమాట. ఇప్పుడు మిమ్మల్ని ఎలా నమ్మించాలి మీ లైఫ్లోకి రావాలంటే? అందుకనే ఇక్కడ ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారనమాట, తన స్ట్రెంగ్త్ తెచ్చుకుంటా ఉన్నారు. కొంతమంది ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారండి. సింగిల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు బ్రేకప్ చెప్పేసి అదర్ పర్సన్తో రిలేషన్షిప్లో ఉండడం లాంటిది ఏదైనా చేసి ఉంటే ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ అయితే చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు, మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ వస్తే మీకు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని రావాలి అన్నట్టుగా ఒక ఎనర్జీ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నాకు మదర్ క్యారెక్టర్ కూడా కనిపిస్తూ ఉందండి. తను ఇండిపెండెంట్ లేడీ కూడా అయి ఉంటారు. సో వారు మీ పర్సన్ని ఆపేయడం అనమాట. ఒకవేళ మీ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి, మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అని తను వారి మదర్తో కూడా తను డిస్కషన్ చేసి ఉంటే మీ పర్సన్కి తను అబ్జెక్షన్ చెప్తా ఉన్నారండి. మీ పర్సన్ని బ్లాక్ మెయిల్ చేయడం లాంటిది చేస్తూ ఉన్నారనమాట తను. ఆ విషయంలో కూడా మీ పర్సన్ బాధపడతా ఉన్నారండి. ఇంకా తను చేసేది ఏం లేదు కదా, అందుకని మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట మీ పర్సన్కి. అండ్ వారి మదర్కి ఏదో ఫైటింగ్ జరిగినట్టుగా కూడా కనిపిస్తుందండి. అంటే మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ, కానీ వారి మదర్ లేదా సిస్టర్ తనకంటే ఏజ్లో పెద్ద అనమాట. మీ పర్సన్ కంటే తను ఏజ్లో పెద్ద ఉంటారు, ఫీమేల్. సో వారు అసలు ఒప్పుకోవడం లేదనమాట. వాళ్ళిద్దరికి కూడా ఫైటింగ్ జరుగుతూ ఉన్నాయండి. మీకు కాల్ మెసేజ్ అయితే చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అయితే చూసేద్దామండి. మీ పర్సన్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీది పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. పాస్ట్లో మీ పర్సన్కి ఒక న్యూ బిగినింగ్ అయిందండి. తన లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారు, తనకి ఏదో గుడ్ న్యూస్ వచ్చింది, మనీ పరంగా, రిలేషన్షిప్ పరంగా తను చాలా హ్యాపీగా ఉన్నారండి. మీరు మాత్రం అసలు బాగోలేదు. పాస్ట్లో మీ చుట్టూ ఉన్న వాళ్ళతో మీకు గొడవలు, కొంతమందికి అయితే మీ పర్సన్తో కూడా చిటిమాటి గొడవ పడడం, బాధపడడం లాంటిదన్నమాట. అండ్ ప్రజెంట్లో ఏం జరుగుతుందంటే మీ పర్సన్కి తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారితో గొడవలు జరగడం, అండ్ కొంతమందికి మీ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు, కానీ ఏదో మదర్ క్యారెక్టర్ లాంటిది ఏదో కనిపిస్తుంది. సో వారు అబ్జెక్షన్ చెప్పడం లాంటిది అనమాట. సో మీ పర్సన్కి వారితో ఫైటింగ్ అనేది జరుగుతూ ఉందండి. ఓకే. అండ్ ప్రజెంట్లో మీ పరిస్థితి ఎలా ఉందంటే మీ ముందు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా మీకు మీ పర్సన్తో కనెక్ట్ అయినట్టుగా మీరు ఎవరితోనే కనెక్ట్ అవ్వలేకపోతున్నారనమాట. అండ్ ఫ్యూచర్లో ఏం జరుగుతుందంటే మీ పర్సన్కి విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, మీకు న్యూ బిగినింగ్ అవుతుంది అనమాట. పాస్ట్లో బాగోలేదు, ప్రజెంట్లో కూడా బాగోలేదు, ఫ్యూచర్లో ఇద్దరికి చాలా బాగా ఉండబోతుందండి. ఇద్దరికి రీయూనియన్ అవుతుంది, విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీ రిలేషన్షిప్ 5, 6, 2, 4
ఈ సంవత్సరాలలో ఉన్న మీ రిలేషన్షిప్ అయితే మీకు న్యూ బిగినింగ్ అవుతుంది. ఫ్యూచర్లో హ్యాపీగా ఉండబోతున్నారండి. ఓకే, ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా చూసేద్దాం. మేషరాశి వారు, మీకు మనీ ఫ్లో చాలా బాగుందండి. మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ వృషభ రాశి వారు, జస్టిస్, మీరు కోర్ట్ కేసెస్లో ఎవరైనా ఉంటే మీకు అనుగుణంగా తీర్పు అనేది రాబోతుందండి. అండ్ మిథున రాశి వారు, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ కర్కాటక రాశి వారు, మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ సింహరాశి వారు, మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారండి ఈరోజు. అండ్ ఏదో ఒక విషయంగా బ్యాక్ స్టెప్ తీసుకొని ఉన్నారు. అండ్ కన్యా రాశి వారు, మీ ఎనర్జీలో మీరు ఉంటారండి, ఎవరిని చేయకుండా ఒక ఏంజల్ లాగా అన్నమాట, మీ ఎనర్జీలో మీరు ఉంటారు. ఓకే, అండ్ తులారాశి వారు, జడ్జిమెంట్, ఏదో ఒక స్ట్రాంగ్ నిర్ణయం అయితే తీసుకుంటా ఉన్నారండి మీరు. అండ్ వృశ్చిక రాశి వారు, మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారండి. అండ్ మీ లైఫ్లో నెగటివ్ రిలేషన్షిప్ ఉంటే దాని నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ ధనుసు రాశి వారు, రెండు విషయాల మీద జగిల్ అవుతూ ఉన్నారు. మకర రాశి వారు, మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వస్తున్నారండి. కుంభరాశి వారు, ద టవర్, మీ లైఫ్లో టవర్ పడే ఛాన్స్ ఉందండి. మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కాంటాక్ట్లోకి రాబోతున్నారు. కాంటాక్ట్లో ఉంటే విడిపోయే ప్రమాదం అనేది ఉందన్నమాట. అండ్ మీనరాశి వారు, చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. అండ్ మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగా ఉండబోతుంది ఈరోజు. ఓకే, అలాగే మీ పర్సన్ ఎనర్జీ కూడా చూసేద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదన్నమాట. తనకి క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నారు. తన మనసులో చాలా బాధపడతా ఉన్నారు మీ పర్సన్. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీరు కొంతమంది మిర్రర్ ముందు నిలబడి మేనిఫెస్ట్ చేసుకోండి, అది మీకు వర్కౌట్ అవుతుంది చాలా బాగా అని చెప్తున్నారండి ఏంజల్స్. ఓకే, ఏంజల్ ఆఫ్ ద లవ్, మిమ్మల్ని ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చండి ఈరోజు. ఎన్వి, మీ లైఫ్లో ఎవరో ఎన్వి ఉన్నారు, మీరు మీ పర్సన్ కలవకుండా ఉండడానికి తను ఎవరైనా ఉండొచ్చండి. అదర్ పర్సన్ ఉన్నారా, ఫ్రెండ్స్ పరంగా ఎవరైనా ఉన్నారా, ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా, అది మీకే తెలిసి ఉండాలి. ఓకే, కాకపోతే మీ ఇద్దరి మధ్యలో అయితే ఎన్వి అనేది ఉన్నారనమాట, మీరిద్దరు కలవకపోవడానికి. ఓకే ఓకే, మరి యూనివర్స్ గైడెన్స్ చూద్దామా? యూనివర్స్ గైడెన్స్ 2 కార్డ్స్ తీసుకుంటాను. మీరు ఎన్ని రోజులు మీ పర్సన్ని చేస్తూ ఉంటారు? ఇంకా ఎన్ని రోజులు బాధపడతా ఉన్నారు? ఇక్కడ పెంటికల్స్ ఉన్నాయి కదా, దాని గురించి ఎందుకు ఆలోచించడం లేదు? మీరు ఎందుకు ఊకే పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అని చెప్తున్నారు యూనివర్స్. ఆ పర్సన్ని చేయడం మానేసి మీ ఎనర్జీలో మీరు ఉండండి. మీకు ఏదైతే కావాలో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. మీ మనసులో ఎలాంటి నెగటివ్ థింకింగ్స్ రాకుండా మెడిటేషన్ చేయండి. మీరు అలా మెడిటేషన్ చేస్తే ఇక్కడ పెంటికల్స్, కప్స్, స్వర్డ్స్ అన్నీ లభిస్తాయన్నమాట. మీకు మనీ పరంగా వస్తుంది. అండ్ మీకు ఎమోషనల్ ఆఫర్ ఇచ్చే పర్సన్ వస్తారు. మీరు ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా తయారవుతారు అని చెప్తున్నారనమాట. ఇలా ఉండకండి, ఊకే పర్సన్ గురించి ఆలోచించడం మానేయండి అని చెప్తున్నారనమాట. మనీ ఉంటే ఎవరైనా దగ్గరికి వస్తారండి. ఈ రోజులలో ఎలా ఉన్నారంటే, మనీ లేకపోతే ఎంత ప్రేమ ఉండి ఏం లాభం? చాలా మంది అయితే మీ పర్సన్ గురించి ప్రాణాలు వదిలేయడానికి రెడీగా ఉన్నారండి, అంత ప్రేమిస్తున్నారనమాట మీరు. కానీ ఈ పర్సన్ అసలు పట్టించుకుంటున్నారా మిమ్మల్ని? అస్సలు పట్టించుకోవడం లేదు, అదే వద్దంటున్నారనమాట. ఇక్కడ మనీ ఉంటే ఏ పర్సన్ అయితే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో ఆ పర్సనే మళ్ళీ మీకు కప్ తీసుకొని వస్తారు అని చెప్తున్నారనమాట యూనివర్స్. ఇక్కడ ఎంత బాగా రెడీ అయి ఉన్నారు చూడండి. మరి మంచిగా రెడీ అవ్వండి. పెంటికల్స్ గురించి ఆలోచించండి. రోజు మెడిటేషన్ చేయండి. సరదాగా పార్కుకి వెళ్ళండి.
మీతో మీరు టైంని స్పెండ్ చేయడానికి చూడండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఓకే, అలాగే మీ ఒపీనియన్ని నా కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే 9505752242 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకే, రీడింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.